హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. దేశ విపక్ష నేత అయిన రాహుల్ గాంధీ చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నారా అనే అనుమానం వస్తుంది. తాజాగా ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు. అదేమిటంటే, మోదీ ప్రభుత్వానికి చట్టబద్ధత లేదు, ఆయన గవర్నమెంట్ రాజ్యాంగ విరుద్ధం అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ జారీ చేశారు. అంటే మోదీ అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలిచారు కాబట్టి ఆయన ప్రభుత్వానికి చట్టబద్ధతే లేదు, ఇది మొత్తం రాజ్యాంగానికి వ్యతిరేకం అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే జనరల్గా మనందరం చూసుకుంటే దీనికి ఎక్కడా కూడా రాహుల్ గాంధీ ఒక్క కేసు వేయలేదు, కోర్టు ముందు వెళ్ళలేదు. కాబట్టి రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ పరంగా మాత్రమే. ఎందుకంటే మోదీ ఎన్నికల్లో గెలుపొందారు, ఆయన ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్తో పాటు అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు ఇప్పటికే అనుమతి ఇచ్చాయి కాబట్టి ఆయన అధికారంలో ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాహుల్ గాంధీ అండ్ లెఫ్ట్ ఎకోసిస్టమ్ మొత్తం మన దేశంలో ఒక పెద్ద కాన్స్పిరసీ థియరీని స్టార్ట్ చేయాలని భావిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఓట్ చోరీ అనే నినాదాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 3 కంటే ఎక్కువ ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించి అందులో ఓట్ చోరీ ఎక్కడెక్కడ జరిగింది, ఏమేమైంది అనే విషయంపై ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని విషయాలను వెల్లడించారు. కానీ అందులో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్నది రాహుల్ గాంధీకే అస్సలు తెలియదు. దీనికి పర్ఫెక్ట్ ఆధారాలు అన్నటివి ఎక్కడా లేదు. అందుకే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు కోర్టుకు వెళ్ళమన్నా కూడా ఎక్కడ కోర్టు మెట్లెక్కడం లేదు, అండ్ ఎలక్షన్ కమిషన్కు రిటర్న్ అఫిడవిట్ సైతం దాఖలు చేయడం లేదు. మరి జనరల్గా ఆధారాలు ఉంటే కోర్టు మెట్లు కానీ ఎలక్షన్ కమిషన్కు కానీ సమర్పిస్తే అవి దర్యాప్తు చేస్తాయి. కానీ ఈ విధంగా ఎందుకు చేయడం లేదు అంటే, ప్రముఖ సెఫాలజిస్ట్ అంటే లెఫ్ట్ ఎకోసిస్టమ్కు ఒక మంచి సెఫాలజిస్ట్గా పేరు ఉన్న యోగేంద్ర యాదవ్ రీసెంట్గా ది వైర్ అనే ఒక వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. నిజానికి రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఓట్ చోరీ అనే నినాదంలో ఎక్కడా కూడా మా దగ్గర ఆధారాలు లేవు, ఇదంతా ఒక కాన్స్పిరసీని తయారు చేయడంలో భాగంగానే ఈ విధమైన ప్రచారం చేస్తూ ఉన్నాము. సో దీనివల్ల ఏమేం లాభం చేకూరుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ గవర్నమెంట్పై ప్రజల్లో అనుమానాలు క్రియేట్ అవుతాయి. ఎక్కడో కూడా అంటే ఈ విధంగా ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల సంథింగ్ ఏదో జరిగినట్లుంది అనే అనుమానం ప్రజల మెదడులో మొదలవుతుంది. ఒక విత్తనం మేము వేస్తే అది క్రమక్రమంగా పెరుగుతుంది. దీనికి ఎక్కడా కూడా ఆధారాలు లేకపోయినా క్రమక్రమంగా ప్రజల్లో ఈ అనుమానం అనేది బలపడుతుంది. తద్వారా కాంగ్రెస్కి ఇది లాభం చేకూరుతుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ పదే పదే ఓట్ చోరీపై ఎన్నో ప్రసంగాలు, ఎన్నో ప్రెస్ మీట్లు నిర్వహించినా ఎక్కడా కూడా కోర్టు మెట్లెక్కడం లేదు. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్కు కూడా అఫిడవిట్లను ఇవ్వడం లేదు అని యోగేంద్ర యాదవ్ చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ ఓట్ చోరీ మొత్తం అబద్ధం అని స్పష్టంగా తేలిపోతుంది. అయితే దీనికి సంబంధించిన స్క్రిప్టు డీప్ స్టేట్ నుంచి వచ్చిందా అనే అనుమానాలు కూడా గతంలో ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఓట్ చోరీకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ మొత్తం మయన్మార్ నుంచి తయారవుతుంది. అంటే ఇది ఒక పెద్ద కుట్రే అని అర్థమవుతుంది. జనరల్గా బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వానికి సైతం సరిగ్గా ఇలాగే జరిగింది. 2024 జనవరిలో షేక్ హసీనా ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఆమె గెలిచిన సరిగ్గా 6 నెలల్లోనే ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ 6 నెలల్లో బంగ్లాదేశ్లో డీప్ స్టేట్ ఇటువంటి కాన్స్పిరసీ థియరీనే బాగా ప్రచారంలోకి తీసుకువెళ్ళింది. ఎన్నికల ముందు నుంచే షేక్ హసీనా ఈ ఎన్నికల్లో భారీగా అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ను తన గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆమె గెలుపొందే అవకాశాలు ఉన్నాయి అని ఎలక్షన్ ముందు చెప్పింది. ఆ తర్వాత ఆమె ఎలక్షన్లో గెలిచినా కూడా ఇటువంటి ప్రచారాన్ని చేశారు. మొత్తం ఎలక్షన్ కమిషన్ను తన గుప్పిట్లో ఉంచుకోవడం వల్లే ఆమె గెలిచారు, లేదంటే ఆమె అసలు గెలిచే ప్రసక్తే లేదు అనే విధంగా ఒక కాన్స్పిరసీ థియరీని
తయారు చేసి ప్రజల్లో జొప్పించే ప్రయత్నం చేసింది. ఈ విధంగా అనుమానాలను రేకెత్తిస్తూ అది సరిగ్గా రిజర్వేషన్ల అంశం వచ్చేసరికి మొత్తం ఫ్లేర్ అప్ అయిపోయింది. అంటే అప్పటి వరకు దాన్ని హ్యాక్ చేసింది ఒక్కసారిగా బస్ట్ కావడంతో ఇక ప్రజలు పెద్ద ఎత్తున షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి రోడ్లపైకి వచ్చారు. సరిగ్గా అటువంటి కాన్స్పిరసీ థియరీనే మన ఇండియాలో కూడా మెల్లిమెల్లిగా తయారు చేయడానికి రాహుల్ గాంధీ సిద్ధం అవుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవు అని సర్వే సంస్థలు అన్నీ చెబుతున్నాయి. ప్రస్తుతం బీహార్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్లలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్కే విజయ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని కొన్ని సర్వే సంస్థలు ఇప్పటికే చెబుతూ వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ సైతం ఈ ఓట్ చోరీ అనే నినాదాన్ని బీహార్ కేంద్రంగానే తీసుకువచ్చినా కూడా బీహార్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా సర్వే సంస్థలు ఎన్డీఏదే విజయం అని చెబుతూ వస్తున్న పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొంది. కాబట్టి ఇక తమకు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా గెలుపొందే అవకాశాలు లేవు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇటువంటి కుట్రలకు ఏమైనా పాల్పడుతోందా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. నిజానికి రాహుల్ గాంధీ గతంలో ఈవీఎంలపై కూడా ఇటువంటి ఆరోపణలే గుప్పించారు. ఈవీఎంలన్నీ ఫేక్ అని, వాటిని ఈజీగా హ్యాక్ చేయవచ్చని ఇట్లాంటి ఆరోపణలు ఎన్నో గుప్పించారు. అయితే దాన్ని ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకంటే ఇవి జస్ట్ ఆరోపణలుగానే మాత్రమే మిగిలిపోయాయి, కానీ ఎక్కడా కూడా నిరూపించబడలేదు. ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ సవాల్ విసిరిన మీరు వచ్చి ఎవరైనా కానీ వీటిని హ్యాక్ చేసుకోవచ్చు, హ్యాక్ చేసి నిరూపించండి, అప్పుడు మేము దీనిపై స్పందిస్తామని ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ సవాల్ విసిరింది. వాటికి కూడా ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. దీంతో ఈ ఈవీఎంలో హ్యాకింగ్ అనేది మొత్తం కాన్స్పిరసీ థియరీ అని ప్రజలకు అర్థమైపోయింది. అదేవిధంగా ప్రస్తుతం బీహార్ ఎలక్షన్లో ఎన్డీఏ కనుక గెలిస్తే ఈ థియరీ కూడా పూర్తిగా కాన్స్పిరసీ అని ప్రజలు నమ్మినట్లుగానే అందరం భావించాల్సి ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ ఎంత చేసినా ఈ బీహార్ ఎలక్షన్ల ముందు వరకే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయం అనేది చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో మోదీ అండ్ అమిత్ షా చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం లదాఖ్లో నేపాల్ తరహా జంజీ ఉద్యమాన్ని ప్రోత్సహించేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ అండ్ ఈ సోనం వాంగ్చుక్కు సంబంధించిన డీప్ స్టేట్ మొత్తం ప్రయత్నం చేసింది, కానీ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే దాన్ని అడ్డుకుంది. కానీ ఇదే కనుక దేశవ్యాప్తంగా కనుక ఫ్లేర్ అప్ అయితే అది చాలా ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి బీహార్ ఎన్నికల ముందు వరకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏ క్షణం ఏదైనా జరిగే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ సమయం అనేది చాలా కీలకమైంది. ఈ టైంలో మనం కూడా యాక్టివ్గా ఉండి ఇటువంటి కాన్స్పిరసీ థియరీలను పూర్తిగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.